రామాయణంలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలున్నాయి, కాని ఇది చాలా ప్రత్యేకం. భక్తి, సంకల్పం కలిసి అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేస్తాయో చెప్పే కథ ఇది. ఒకే ఒక్క రాత్రిలో ఒక వీరుడు తన నమ్మకంతో చేసిన ఒక మహాయాత్ర. పదండి ఆ వీరోచిత గాథలోకి వెళ్ళిపోదాం. లంకా యుద్ధభూమి, అంతా నిరాశ, నిస్సహాయత, మాటల్లో చెప్పలేని పరిస్థితి. రావణుడి కొరుకు ఇంద్రజిత్తు ప్రయోగించిన ఒక శక్తివంతమైన అస్త్రం మొత్తం వానర సైన్యాన్ని నిశ్చేష్టంగా పడేసింది. ఆ చీకటి రాత్రిలో ఒక యోధుడి ప్రాణం, మొత్తం యుద్ధ భవిష్యత్తు కేవలం కొన్ని గంటలమీదే ఆధారపడి ఉంది. యుద్ధరంగంలో ఒక పెను విషాదం చోటు చేసుకుంది. ఇంద్రజిత్తు తన మాయాశక్తిని చూపించాడు. నేరుగా ఎదుర్కోలేక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని ప్రభావానికి శ్రీరాముడి సైన్యం మొత్తం చివరికి రామలక్ష్మణులతో సహా స్పృహ తప్పి నేలకొరుగారు. ఆ క్షణంలో ధర్మం ఓటమి అంచున నిలబడినట్టు అనిపించింది. అయితే ఈ సంక్షోభంలో అసలైన వేదన అనుభవించింది శ్రీరాముడు. తన ప్రాణానికి ప్రాణమైన తమ్ముడు లక్ష్మణుడు మరణానికి దగ్గరగా ఉన్నాడు. ఆ దృశ్యం చూసి సాక్షాత్తు నారాయణ స్వరూపుడైన శ్రీరాముడే ఒక సాధారణ మానవుడిలా శోకసంద్రంలో మునిగిపోయాడు. సంజీవని కోసం పిలుపు. ఇంతటి గాఢమైన నిరాశలోంచి ఒకే ఒక్క ఆశాకిరణం మెరిసింది. ఆ ఆశను చూపించింది వానర వైద్యుడు సుషేణుడు. కాని అది అంత సులభమైన పరిష్కారం కాదు. కాలంతో పందెం వేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేయాల్సిన ఒక మహాకార్యమది. సంజీవని అంటే అదేదో ఒక్క మూలిక కాదు, ప్రాణాలను నిలబెట్టే 4 అద్భుతమైన ఔషధాల సమూహం. ఇవెక్కడో హిమాలయాల్లో వృషభ, కైలాస పర్వతాల మధ్యలో ఉన్న ద్రోణగిరి శిఖరం మీద మాత్రమే దొరుకుతాయి. లక్ష్మణుడి ప్రాణం దక్కాలంటే సూర్యోదయంలోపు ఆ మూలికలు ఇక్కడుండాలి. కాని సమయమేమో వేగంగా కరిగిపోతోంది. ఒకసారి ఊహించుకోండి, లంక ఎక్కడా, హిమాలయాలు ఎక్కడా, వేల మైళ్ల దూరం. కేవలం కొన్ని గంటల్లో అంత దూరం ప్రయాణించి ఆ మూలికల్ని తీసుకురావడం అసలు సాధ్యమేనా? ఈ అసాధ్యమైన పనిని సూర్యోదయానికి ముందే పూర్తి చేయగల వీరుడు అసలు ఉన్నాడా? హనుమంతుని విశ్వరూపం. ఆ నిశ్శబ్దంలో అందరూ ఏం చేయాలో తెలియక చూస్తుండగా ఒక్కరే ముందుకొచ్చారు. అచంచలమైన భక్తి, దృఢమైన సంకల్పంతో ఆ బాధ్యతను తీసుకోడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆయనే వాయుపుత్రుడు, శ్రీరామభక్తుడు, హనుమంతుడు. ఇక్కడే అసలైన అద్భుతం మొదలవుతుంది. హనుమంతుడి నిజమైన శక్తి మనకి కనిపించేది ఇక్కడే. ఆయన తన యోగశక్తితో అణిమ మహిమ సిద్ధులను ప్రయోగించాడు. అంటే శరీరాన్ని అణువంత చిన్నగా లేదా పర్వతంలా ఎంత పెద్దగానైనా మార్చగల శక్తి అనమాట. ఈ ప్రయాణం కోసం తన శరీరాన్ని ఒక మహాపర్వతంలా పెంచి తన విశ్వరూపాన్ని చూపించాడు. ఇంకేముంది, తన తండ్రి అయిన వాయుదేవుడి వేగాన్ని మించిపోతూ ఒక కాంతిపుంజంలా ఆకాశంలోకి దూసుకెళ్లాడు హనుమంతుడు. అసాధ్యమనుకున్న ప్రయాణాన్ని సుసాధ్యం చేస్తూ ఆలోచన కంటే వేగంగా హిమాలయాల వైపు సాగిపోయాడు. పర్వతాన్ని మోసిన శక్తి అంతా సవ్యంగానే జరుగుతోంది అనుకుంటున్న టైంలో ద్రోణగిరి పర్వతాన్ని చేరుకున్నాక విజయం అంచున ఉన్న హనుమంతుడికి ఒక ఊహించని పెద్ద సమస్య ఎదురైంది. ఇది ఆయన ప్రణాళికను పూర్తిగా మార్చేసింది. మరి సమస్యేంటంటే, ఆ దివ్య మూలికలు తమని తాము దాచుకున్నాయి. హనుమంతుడి కంటికి కనపడకుండా మాయమయ్యాయి. బహుశా ఇది కూడా రావణుడి మాయనేమో. ప్రతి క్షణం అమూల్యమైనది, కాని సమయమేమో పరుగులు పెడుతోంది. ఇలాంటి సమయంలోనే కదా అసలైన నాయకుడి లక్షణాలు తెలిసేది. ఆయన కృంగిపోలేదు. ఒక్క క్షణం ఆలోచించాడు. వెతకడానికి సమయం లేదని గ్రహించి ఒక సాహసోపేతమైన, అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాడు. మూలికలను వెతికే సమయం లేదు, పర్వతాన్నే తీసుకువెళ్తాను అని నిశ్చయించుకున్నాడు. ఒక్క వీరుడు, ఒక్క పర్వతం, మొత్తం సైన్యం యొక్క ఒక్కటే ఆశ. తన అపారమైన బలంతో హనుమంతుడు ఆ ద్రోణగిరి పర్వతాన్ని సునాయాసంగా, ఒక పువ్వును పట్టుకున్నంత తేలిగ్గా పెకిలించి చేతిలోకెత్తుకున్నాడు. ఆ దృశ్యం యుగయుగాలపాటు నిలిచిపోయే అద్భుతం. లక్ష్మణుడి పునర్ధన్మ. ఇప్పుడు హనుమంతుడు ఒక చేతిలో పర్వతాన్ని మోస్తూ లంకకు తిరిగి వస్తున్నాడు. ఆకాశంలో ఎగురుతున్న ఆ పర్వతం నీడ కింద నిరాశలో ఉన్న యుద్ధభూమిమీద పడుతుంటే అది ఒక ఆశాకిరణంలా కనిపించింది. ఒక అద్భుతం జరగబోతోందని అందరికీ అర్థమైపోయింది. హనుమంతుడు ఆ పర్వతాన్ని యుద్ధభూమిలో దించగానే అద్భుతం జరిగింది. ఆ మూలికల నుంచి వచ్చే ప్రాణాన్నిచ్చే సుగంధభరితమైన గాలి యుద్ధభూమి అంతా వ్యాపించింది. ఆ గాలి సోకినంతనే మృత్యువవడిలో ఉన్న సైనికులలో నెమ్మదిగా చలనం మొదలైంది.
ఆ తరువాత శ్రీరాముడి కళ్లల్లో ఆనందాన్ని నింపుతూ లక్ష్మణుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆయన ఒక్కడే కాదు, మరణమంచున ఉన్న ప్రతి వానరవీరుడు మళ్లీ ప్రాణం పోసుకున్నాడు. ఇది నిజంగా ఒక పునర్జన్మ, విజయోత్సవానికి నాంది పలికిన క్షణమది. ఇంత పెద్ద కార్యం సాధించిన హనుమంతుడిలో గర్వం లేదు. ఎప్పటిలాగే శ్రీరాముడి పాదాల దగ్గర ఎంతో వినయంగా నిలబడ్డాడు. ఆయన కథ మనకి ఒక్కటే గుర్తుచేస్తుంది. అచంచలమైన భక్తి, దృఢమైన సంకల్పం మనసులో ఉన్నప్పుడు నిజంగా ఈ విశ్వంలో అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా?